హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. కాబట్టి దయచేసి నువ్విచ్చిన అవకాశాన్ని వాడుకునే ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే మాత్రం దయచేసి నన్ను క్షమించు. ఏదైనా తప్పులు ఉంటే రెక్టిఫై చేయి. తప్పకుండా ఇంకొకసారి దాన్ని రిపీట్ చేయకుండా జాగ్రత్తగా ఉండటమే కాకుండా మరింత కాన్షియస్గా ఉంటాను అని అనన్య చెప్తూ ఉంటే తన కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. వివేక్ అనన్య వైపే చూస్తూ మెల్లగా తన చేతులు వదిలి తన కన్నీళ్లు తుడిచి అనన్య మొహాన్ని దోసెట్లోకి తీసుకొని అసలు ఒక్క మాట కూడా లేకుండా మెల్లగా తన దగ్గర చేరి తన పెదవులు అందుకున్నాడు. అనన్య ఏ అడ్డు చెప్పకపోగా కాస్తంత కంగారు పడిన ఆ టెన్షన్ని చూపించకుండా తన కళ్ళు మూతలు వేసి బిగించి మెల్లగా వివేక్ ముద్దులోని మాధుర్యంతో వాటిని విడిచేయడమే కాకుండా వివేక్కి మరింతగా స్వాగతం పలుకుతూ వివేక్ మోచేయి దగ్గర షర్ట్ని పట్టుకొని గట్టిగా బిగిస్తూ వివేక్ ఇష్టానికి అనుగుణంగా మారింది. 2 నిమిషాలకి మెల్లగా అనన్యాని వదలడంతో బిగించిన కళ్ళని మెల్లగా తెరుస్తూ నేరుగా చూడలేక తెలియని సిగ్గు తెలియని భయంతో చూపులు దించి మౌనంగా నిలబడింది. వివేక్ మరోవైపు తిరిగి రైలింగ్ పట్టుకొని ఎటో చూస్తూ, నాకు నిన్ను ద్వేషించడం రావడం లేదనన్య. నిజానికి ఈ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నిన్న పొద్దున కూడా ఆ దేవుడికి చెప్పాను, తప్పు చేసిన నిన్ను వెంటనే క్షమించేస్తే నీకు తప్పు విలువ తెలియదని, రేపటి రోజు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావని, నిన్ను ఖచ్చితంగా కొన్ని విషయాల్లో రెస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ఇదంతా కేవలం ఫస్ట్ నైట్ వల్లనో నువ్వు అందంగా రెడీ అవ్వడం వల్లనో కాదు. కేవలం నేను ప్రేమించడం మూలంగా నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను. నీ వల్ల నేను లోపల చాలా బాధపడ్డాను. ఎంతగా అంటే 2 వైపులా ప్రేమ ఉండి నువ్వు నన్ను మోసం చేస్తే ఎలా సఫర్ అవుతానో అచ్చం ఈ వన్ సైడ్ లవ్లో కూడా నేను అలానే నరకం చూశాను. కానీ తెలియడం లేదు, ఇప్పుడు నువ్వు కోరి దగ్గరికి వచ్చి ఇక మీద నువ్వే నా లైఫ్ అంటూ ఉంటే వెంటనే దగ్గర తీసుకోవాలి అనిపిస్తోంది. అస్సలు దూరం పెట్టబుద్ధి కావడం లేదు. ఒక్క క్షణం కూడా వదలాలి అనిపించడం లేదు. నువ్వు నా భార్యగా నా గదిలో అడుగుపెట్టి ఇది నీది నాది కాదు మనది అని చెప్తూ ఉంటే అసలు నువ్వు చేసిన ఏ పని గుర్తు రావట్లేదు. ఎందుకో అర్థం కావడం లేదు అని వివేక్ ఎంతో నిదానంగా అన్నాడు. బహుశా ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే ఇలానే ఉంటుందేమో బావా. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే. నా మీద ద్వేషాన్ని బలవంతంగా చూపించడానికి ట్రై చేస్తున్నావు. ఇది నేను మన పెళ్ళికి ముందు కూడా గమనించాను. గమనించిన తర్వాతే నాకు కూడా నేను చేసిన మిస్టేక్స్ని రియలైజ్ అవుతూ వచ్చాను. కేవలం నీ కారణంగానే నువ్వు నా వైపు ప్రేమగా చూసేటప్పుడు ఎంత సంతోషంగా అనిపించేదో, నువ్వు అసహ్యంగా చూసిన ప్రతిసారి ఇదెందుకు నాకు కావాలి, ఇది వద్దు నాకు అని చాలాసార్లు అనిపించేది. ఎందుకు నేను అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యానో నాకే తెలియలేదు. బహుశా ఇన్నర్గా నేను నిన్ను యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేశానేమో అని అనిపించింది. బాగా ఆలోచిస్తే అదే నిజమని కూడా అనిపించింది. తెలుసా, నేను అలా అనుకున్న తర్వాత నాకు ఒక్కసారి కూడా ఇంకెవ్వరూ గుర్తు రాలేదు. ఆ తర్వాత నేను ఎవరిని ఒక క్షణం కూడా తప్పుడు దృష్టితో చూడలేకపోయాను. ఇప్పుడు నువ్విలా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు భరోసా ఇవ్వడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. నా ప్రశ్నలు మొత్తానికి నీ ఊపిరి పంచి ఒకటే సమాధానం ఇచ్చేశావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిమిషం పాటు ఆగి తలదించుకొని ఐ లవ్ యూ అని అనన్య సంతోషంతో కన్నీళ్లు వస్తూ ఉంటే చెప్పింది. వివేక్ అనన్య వైపు అలానే చూస్తూ ఉంటే అనన్య మరింతగా ఏడుస్తున్నాను కదా, దగ్గర తీసుకోవచ్చుగా అని చిన్నగా అడగడంతో వివేక్కి నవ్వు రావడంతో పాటు చాలా ఇష్టం కూడా కలిగి తన వైపు తిరిగి కన్నీళ్లు తుడుస్తూ, చూడు, నేను నిన్ను నిజంగా ద్వేషించలేకపోతున్నాను. చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానేమో బహుశా. ఈ 2 మాటల్ని అలుసుగా తీసుకొని ఈసారి తప్పు చేస్తే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. నీ మొహం లైఫ్లో చూడను. ఇక నిన్ను సంతోషంగా ఉండడం అన్నది దేవుడికి వదిలేయడం పక్కన పెడితే నిన్ను మాత్రం నేను ఎప్పటికీ చూడను. బాగా గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే అనన్య తల ఊపి ఏ తప్పు చెయ్యనంటే చేయను అని ఏడుస్తూ చెప్పింది.
వివేక్ చిన్న నవ్వుతో అనన్యాని దగ్గర తీసుకోగానే అనన్య ఈసారి వివేక్ని చుట్టూ చేతులు వేసి అల్లుకొని తన గుండెల్లో ఒదిగిపోయి థ్యాంక్ యూ, ఇష్టంగా వచ్చిన భార్యని కష్టపెట్టకుండా దగ్గర తీసుకున్నందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక మీద నువ్వు నాతో ముందులానే ఉంటావా, అదే పెళ్ళికి ముందులాగా అని అడగడంతో వివేక్ తనని వదలకుండా పట్టుకొని తల ఊపి ఖచ్చితంగా ఉంటాను, పెళ్ళికి ముందులాగా కాదు, నీతో ఎలా అయితే పెళ్ళయ్యాక ఉండాలి అనుకున్నానో అలా ఉంటాను అని అన్నాడు. మరి లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తావా అని అనన్య అడగడంతో ఖచ్చితంగా వెళ్దాం అని వివేక్ అన్నాడు. షాపింగ్కి విసిగించుకో కదా అని అనన్య అడగడంతో అస్సలు విసిగించుకోను అని వివేక్ అదే నవ్వుతో చెప్పాడు. అనన్య మరింతగా అల్లుకొని నాకు వదలాలి అనిపించట్లేదు అని చెప్పింది. వివేక్ కూడా అంతే గట్టిగా అల్లుకొని అయితే వదలకు అని అన్నాడు. ఇద్దరు 5 నిమిషాల పాటు అలాగే ఉన్న తర్వాత మెల్లగా దూరం జరగడంతో వివేక్ తన చేతిని పట్టుకొని కాస్తంత నొక్కిపెట్టి ఇప్పుడు అవసరం కోసం అడుగుతున్నాను అనుకోకు, ఈ ఫస్ట్ నైట్ ఇదంతా నీకు ఓకేనా అని అడిగాడు. అనన్యకి ఉన్న పాటుగా టెన్షన్ వచ్చి చేరిపోవడంతో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత మొత్తం వెళ్ళిపోయి వివేక్ వైపు చూస్తూ తల అడ్డదిడ్డంగా ఊపి ఇష్టమే అని చెప్పింది. నిజం చెప్పు, ఇప్పుడు నాకు నువ్వు కావాలి అంటే ఓకేనా అని వివేక్ డౌట్గా చూస్తూ అడిగాడు. నాకెప్పుడో ఓకే బావా, నాకు అక్క చెప్పింది నువ్వు కనుక దగ్గర తీసుకుంటే బెట్టు చేయొద్దని, కానీ ముందు నేను ఇదే అనుకున్నాను కూడా. ఒకవేళ నీకు నన్ను క్షమించే ఉద్దేశం లేకపోయినా దగ్గర తీసుకోవాలి అనిపిస్తే వచ్చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను మనసులో ఇష్టపడుతుంది నాకు తెలుసు. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు అడ్డు చెప్పాలి? నువ్వు కోరింది ఏదైనా సరే ఇచ్చేయాలి, అది నన్నైనా సరే ఇచ్చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని మన మనసుల దగ్గర చేయలేని పరిస్థితుల్లో మన ఈ కలయిక చేస్తుందేమో అని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేసేసావు కదా, సో ఇష్టమే కానీ అని అనన్య రాగం తీయడంతో అయితే ఇప్పుడు ఇదేమీ వద్దా అని వివేక్ అడిగాడు. వద్దంటే వద్దని కాదు, కొంచెం భయం అని అనన్య అడుగు వెనక్కి వేయడంతో వివేక్ అడుగు ముందుకు వేసి ఎందుకు అని అడిగాడు. అనన్య తల పైకెత్తి వివేక్ వైపు వింతగా చూడడంతో ఓకే ఓకే అర్థమైంది, బై మిస్టేక్ అడిగాను అని వివేక్ తల పట్టుకొని చెప్పి అయితే వెళ్ళి పడుకుందాం పదా, ఎక్కువసేపు నీతో మాట్లాడలేను, రేపు కావాలంటే మాట్లాడుకుందాం అని వివేక్ ఉన్న పాటుగా లోపలికి వెళ్ళడంతో అనన్య కూడా లోపలికి వెళ్ళింది. అనన్య చూస్తూ ఉండగానే వివేక్ బెడ్ మీద పడుకోవడంతో అనన్య డోర్ క్లోజ్ చేసి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి బెడ్ మీద మరోవైపు మెల్లగా పడుకొని వెనక్కి తిరిగేసరికి వివేక్ చూస్తూ ఉండటంతో గట్టిగా నవ్వొచ్చి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని వివేక్ అడగడంతో అటువైపు తిరిగి పడుకున్నావు కదా, నేను చూసేలేపు ఇటువైపు తిరుగున్నావు కదా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలానో అని నవ్వుతున్నాను అని అనన్య అనింది. నువ్వేం సైంటిస్ట్ కాదు ఇది కనిపెట్టడానికి, గప్చుప్గా పడుకో అని వివేక్ కళ్ళు మూసుకోవడంతో అనన్య సైలెంట్ అవ్వగా 5 నిమిషాలకి మెల్లగా వివేక్ కళ్ళు తెరిచాడు. అనన్య తనని చూస్తూ ఉండటంతో దేవుడా అని వివేక్ అనుకుంటూ ఉండగా అనన్య కాస్తంత వివేక్ పక్కకి జరిగింది. వివేక్ ఆశ్చర్యపోయి చూడడంతో అనన్య వణుకుతున్న తన చేతితో వివేక్ చేతిని గట్టిగా పట్టుకొని మెల్లగా తన నడుం మీద వేసుకొని తల తిప్పి బావా నాకు భయంగా ఉంది అని చెప్పింది. మూసుకొని పడుకోరా అని కొంచెం మంచిగా చెప్తున్నావు అంతే కదా అని వివేక్ అనడంతో అనన్య లేచి కూర్చొని దేవుడా ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నా, మంచిగా ప్రవర్తించమని అక్క చెప్పింది కదా అని అనుకొని నాకు ఓకే బావా అని అంటూ ఉండగా తన వీపు మీద వివేక్ చేతి స్పర్శ తగలగానే వెన్ను విల్లులా విరిచి అనన్య గట్టిగా కళ్ళు మూసుకుంది. 1/2 నిమిషంకి తన వీపు మీద వివేక్ పెదవులు తగలడంతో అనన్య పరుపు మీద ఉన్న మల్లెలని తన గుప్పిట బిగించి బావా అని మత్తుగా పిలిచింది. వివేక్ దూరం జరిగి తన భుజం చుట్టూ చెయ్యి వేయడంతో అనన్య మెల్లగా కళ్ళు తెరిచి తల తిప్పి చూసింది. టెన్షన్ పడకు, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నా, కానీ రేపైతే జరుగుతుంది, నిన్ను నువ్వు కాస్త ప్రిపేర్ చేసుకో, ప్రస్తుతానికే పడుకో, అది కూడా దూరంగా కాదు అని చెప్పడంతో అనన్యకి కాస్తంత రిలీఫ్ దొరికినట్టు అనిపించి
తల ఊపి వివేక్ పడుకోగానే అనన్య ఏ కంగారు లేకుండా వివేక్ తన వైపు చూస్తూ ఉంటే తన చేతి మీద తలవాల్చి మెల్లగా వివేక్ వైపు తిరిగి చుట్టూ చేయి వేసి బావా అని మెల్టింగ్ వాయిస్తో పిలిచింది. అయ్యో దేవుడా అని వివేక్ తన పిలుపు వినగానే వెంటనే అనన్య వైపు తిరగగా అనన్య వెల్లికిలా పడుకుంది. వివేక్ తన మీదికి ఒరిగి ఒక చేతిని అనన్య చెంప మీద వేసి తన కళ్ళల్లోకి చూస్తూ నుదుటి మీద ముద్దాడి నిమిషం పాటు అలానే ఉండి దూరం జరగడంతో అంటే ఇప్పుడు నేను బావకి కావాలి, కాకపోతే నా కోసం అడ్జస్ట్ అవుతున్నాడు, అది కూడా మొహమాటం లేకుండా రేపు నువ్వు కావాలి అని చెప్తున్నాడు అంటే బావకి నేను ఓకే అన్నమాట. మనస్ఫూర్తిగా దగ్గర తీసుకోవాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఇది రేపైనా జరుగుతుంది, ఎల్లుండైనా జరుగుతుంది. ఇప్పుడు టెన్షన్ పడినట్టు అప్పుడు కూడా పడక తప్పదు కదా. ఇక అప్పుడైతే ఏంటి ఎప్పుడైతే ఏంటి అని తన టెన్షన్ తగ్గించుకొని దేవుడా నాకు కొండంత ధైర్యాన్నివ్వు అని మనసులో గట్టిగా అనుకొని కాస్తంత లేచి వివేక్ మీదకి ఒరగడంతో వివేక్ కళ్ళు తెరిచి ఏంటి అని అన్నాడు. లైట్ ఆపుతున్నా అని అనన్య లైట్ ఆపి పక్కనే బెడ్ ల్యాంప్ ఉండడంతో ట్రై చేసి వేసి అను ఏమైందే నీకు, ధైర్యం అన్నావు ప్రేమ అన్నావు ఎక్కడ పోయింది అని అనుకొని పడుకుంటూ ఇలా కాదు ఇప్పుడు నేనే ముద్దు పెట్టేస్తే అమ్మో ముద్దా అని అనన్య అని లోపల ఏడుస్తూ పక్కకి తిరిగేటప్పటికే వివేక్ తనని చూస్తూ కనిపించటంతో అనన్య చిన్నపాటి నవ్వుతో బావా అని మరోసారి పిలిచింది. పడుకో ప్లీజ్, 5 మినిట్స్లో నేను కూడా నిద్రపోతాను, ఆ తర్వాత నైట్ గడిచిపోతుంది అని వివేక్ అంటూ ఉండగా అనన్య లేచి వివేక్ మీదకి వెళ్ళి సూటిగా ఇంచు గ్యాప్లో ఉన్న వివేక్ కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు కూడా నాకు ఓకే, కంగారు పడుతున్నాను, కానీ ఇవి రేపు కూడా సంవత్సరం తర్వాత కూడా ఉంటాయి, అందుకని నువ్వు ఇలా అడ్జస్ట్ అవ్వక్కర్లేదు అని చెప్పి అదురుతున్న తన పెదవులతో వివేక్ పెదవులు అందుకొని తన వైపు నుండి తొలి ముద్దుని మొదలుపెట్టింది. ఎప్పుడైతే అనన్య స్పర్శ తనని చేరిందో వివేక్ చేతులు అనన్య వీపు చుట్టూ అల్లుకొని అనన్య మొదలుపెట్టిన చిరుముద్దుని తాను గాఢంగా మార్చేస్తూ అనన్యని గట్టిగా హత్తుకొని ఫ్లిప్ అవ్వడంతో అనన్య బెడ్ మీద చేరిపోగా తన మీదకి వివేక్ చేరి నిమిషం పాటు గాఢంగా ముద్దాడి మెల్లగా దూరం జరిగాడు. అనన్య మెల్లగా కళ్ళు తెరిచి బెడ్ లైట్ వెలుగులో వివేక్ వైపు చూసి తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న ప్రేమని చూసి చిన్న నవ్వుతో తలదించుకోవడంతో ఫోర్స్ ఏం లేదు కదా అని వివేక్ మరోసారి నెమ్మదిగా పర్మిషన్ కోసం అడిగాడు. అనన్య ఆ క్షణం వివేక్ చాలా నచ్చి అవకాశం దొరికితే ఛాన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళని చూసింది, కానీ ఇలా ఓపెన్ అయ్యి నాకంతా ఓకే అని చెప్పిన తర్వాత కూడా తనకు తానుగా స్టెప్ తీసుకున్న తర్వాత కూడా పర్మిషన్ అడగడం తన మనసుకి చాలా చాలా నచ్చి వివేక్ మెడ చుట్టూ చేతులు వేసి చిన్నగా తల ఊపింది. వివేక్కి అర్థమైపోయింది అనన్యాని తను ఎప్పటికీ ద్వేషించలేడు అని, కారణం అంతకంటే 100 రెట్లు ప్రేమించడమే అని. ఇక ఇప్పుడు తనకు తానుగా మారి ఇష్టంగా తన దగ్గరికి రావడంతో దూరం పెట్టలేక తన ప్రేమని పంచాలి అని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైనా ప్రేమని పంచితేనే ఆ ప్రేమకి ఎవరైనా బానిస అయిపోతారు అని స్పష్టంగా అర్థం అవ్వడంతో ఇక ఒక క్షణం కూడా ఆలోచించకుండా అనన్య వైపు చూసి చెరిగిన చీర చెదిరిన జుట్టుతో మరింత అందంగా కనిపించటంతో బెడ్ మీద ఉన్న మల్లెల పరిమళాలు మత్తెక్కిస్తూ ఉంటే అనన్యాని కొంచెం కొంచెంగా తన సొంతం చేసుకున్నాడు. ఇద్దరు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఒక్కటైపోయారు. చాలాసేపటి తర్వాత వివేక్ వెల్లికిలా పడుకొని ఆలోచిస్తూ ఉండడంతో అనన్య గోర్లు కొరికేస్తూ మెల్లగా తలెత్తి వివేక్ వైపు చూసి ఏంటిది ఇలా సైలెంట్ అయిపోయాడు, ఏమైనా తప్పుగా ప్రవర్తించానా లేదా నేను నచ్చలేదా అని ఆలోచిస్తూ ఉండగా వివేక్ తల తిప్పి అనన్య వైపు చూసి మెల్లగా పక్కకు జరిగి తన వైపు తిరిగి చుట్టూ చేయి వేసి ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. వివేక్ దగ్గరికి రాగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి అంటే అది ఇప్పటి వరకు దగ్గరగా ఉండి సడన్గా దూరం వెళ్ళిపోయావు కదా, నేను నచ్చలేదా లేకపోతే నీతో మంచిగా బిహేవ్ చేయలేదా లేదా పొరపాటు చేశానా అని ఆలోచిస్తున్నాను అని అనన్య నెమ్మదిగా చెప్పింది. ఒక్కసారి తప్పు చేశాక ఇక మనిషి ఎంతగానో ప్రేమించే వాళ్లతో ఇంత కాన్షియస్గా ఉంటారని వివేక్కి బాగా అర్థమవడంతో చిన్న స్మైల్ చేసి చచా
అదేమీ లేదు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు, నేను ప్రేమించాను, నచ్చకుండా పోవడం అనే ఛాన్స్ లేదు, ఇక నువ్వు తప్పుగా అస్సలు బిహేవ్ చేయలేదు, అన్నింటికి మించి నేను మధ్యలో నీ కన్నీళ్లు కూడా చూశాను అని వివేక్ అన్నాడు. అయ్యయ్యో బావా, అదేమీ తప్పుగా అనుకోవద్దు అని అనన్య అంటూ ఉండగా వివేక్ తన నోటి మీద చెయ్యి పెట్టి నాకు తెలుసు అని చెప్పి తన నుదుటి మీద ముద్దాడి మరింత దగ్గర తీసుకొని బాగా చెమటొచ్చింది కదా, జస్ట్ రిలాక్స్ అయ్యానంతే అని వివేక్ నవ్వడంతో అనన్య తన మొహానికి చెయ్యడ్డు పెట్టుకొని నవ్వుతూ ఇప్పుడు చెప్పు, ఓకేనా, సాటిస్ఫైడా, అంటే ఒక భార్య ఎలా ఉండాలి అని నాకు తెలియదు, ఇప్పుడే కదా లైఫ్ స్టార్ట్ చేశాం, అందుకే అడుగుతున్నా, నీకు నేను ఓకే కదా అని అడిగింది. గుడ్ క్వశ్చన్, అసలు ఓకే కాదు, ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా అందంగా ఉండే అమ్మాయిని చేసుకుంటే బాగుండేది అని వివేక్ నిట్టూర్పుగా అనడంతో అనన్య నొసలు చిట్లించి కళ్ళు పెద్దవి చేసి మూతి ముడిచి నేను అందంగా లేనా, ఈ రూమ్లోకి వచ్చినప్పుడు నువ్వే కదా 1కి 10 సార్లు నేను బ్యూటిఫుల్గా ఉన్నాను అని చెప్పావు అని అడిగింది. అప్పుడు ఈ ఎఫెక్ట్ అలా అనిపించింది, ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, సో ఏమనిపించట్లేదు, నేను ఇంకా మంచిగా డిస్కవర్ చేయాల్సింది అని వివేక్ అన్నాడు. వాట్, ఏం డిస్కవర్ చేస్తావు అని అనన్య అడిగింది. అదే అందంగా ఉన్న అమ్మాయిల్ని అని వివేక్ అంటూ ఉండగా అనన్య ఏడుపు మొహం పెట్టి అయితే పో వెతుక్కో, ఎందుకు నా చుట్టూ చేయి వేశావు అని అలకగా మాట్లాడడంతో వివేక్ తీసిన చేతిని మళ్ళీ చుట్టూ వేసి ఎక్కడికి పారిపోతున్నావు, ప్రస్తుతానికి ఒక్కరోజు అడ్జస్ట్ అయిపోదాంలే అని వివేక్ అన్నాడు. ఏమక్కర్లేదు సార్, వెళ్ళండి, వెళ్ళి ఒక మంచి అమ్మాయిని చూసుకోండి, నాకేం వద్దు, చేయి తీసేయి అని అనన్య ఉడుక్కోవడంతో వివేక్కి చాలా చాలా ముద్దుగా అనిపించి అనన్య మళ్ళీ ముందులా ప్రవర్తించడంతో మరింతగా నచ్చి ఇదిగో నాకు బయటికి వెళ్ళే ఓపిక లేదు, ఆ ఓపికనే ఉంటే ఈ పాటికి ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి లైన్లో పెట్టుకొని పెళ్లి చేసుకునేవాడిని కదా, ఎందుకు నువ్వు కనిపించే వరకు ఎదురు చూశాను, పైగా నిన్ను కూడా సింపుల్గా ఒక ఫోటోలో చూసి లవ్ చేశాను, ఆ ఫోటోలో ఇలా కూడా లేవు, అయినా కూడా ఇష్టపడ్డాను తెలుసా, ఇక ఇవన్నీ పక్కన పెడితే నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంతక జస్ట్ బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పాను, బట్ ఇప్పుడు మాత్రం మోర్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు అని వివేక్ కింద నుండి పైకి చూస్తూ కళ్ళెగరేయడంతో అనన్య నవ్వుని దాచేస్తూ సిగ్గుని దాచేస్తూ వివేక్ గుండెల్లో వదిలిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో ఈ అప్డేట్లో మీరు బాగా గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో కీచురాయి పిట్ట అంటారు తెలుసు కదా మీకు, అంటే వర్షం వచ్చినప్పుడు లేదా నైట్ టైంలో కిచి 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 అరుస్తూ ఉంటుంది, ఆ సౌండ్ వస్తుంది, బాగా చూడండి. యాక్చువల్లీ పొద్దున సంజు అప్డేట్లో కూడా వచ్చింది, అంటే నిన్న నైట్ వర్షం బాగా పెద్దగా పడింది, సరే కూల్గా ఉంటుంది కదా అని హాల్లో డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తే, విండోస్ అన్నీ ఓపెన్ చేస్తే ఆ సౌండ్ విపరీతంగా వచ్చింది, సరే క్లోజ్ చేసే ఆ తర్వాత, కానీ అది ఎక్కడో ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది, చాలా ఎక్కువగా వచ్చింది, సరే పోనీలే నాతో పాటు ఇంకొకరు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నారని సైలెంట్ అయిపోయాను. యాక్చువల్లీ చాలాసేపు వెయిట్ చేసా, ఇంకా నా వల్ల కాలేదు, నిద్ర వచ్చేస్తుందని చేశాను. మీరు గమనించారో లేదో మరి. ఇకపోతే లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే సంజు మైరా బాండింగ్ రియల్గా క్లోజ్ అయితే బాగుంటుంది, అంటే యాక్టింగ్ కాకుండా అన్నారు. థింగ్స్ అన్నీ ఒకేసారి చేంజ్ అవ్వవు కదా, టైం తీసుకుంటూ ఒక్కొక్కటి అంటే ఏ అమ్మాయి అయినా సరే ఒకరి మీద ఇష్టం పుట్టడానికి టక్కున క్షణాల్లో రాదు. ఈవెన్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఎంగేజ్మెంట్ అయ్యాక హస్బెండ్తో అంటే కాబోయే భర్తతో కాల్ మాట్లాడుతూ మెల్లగా అతని మీద ఒక అభిప్రాయం ఏర్పడ్డ తర్వాత, ఇష్టం ఏర్పడ్డ తర్వాతే కొంచెం మంచిగా క్లోజ్ అవ్వగలుగుతుంది, లేదంటే ఒకేసారి ఎవరు మంచిగా కూడా మాట్లాడలేరు, కనీసం ఈవెన్ పక్కన కూడా కూర్చోలేరు. సో మైరా కూడా అలాంటిదే కాబట్టి మెల్లమెల్లగా అన్నీ ఆలోచించుకుంటూ మారుతుంది. రేపు మార్నింగ్ అప్డేట్లో మీకు కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించింది, వివేక్ అంటే అనన్యాని క్షమించాలి అని లేకపోయినా అవకాశం ఇవ్వకపోతే తనని మరింత డౌన్ చేసినట్టు అవుతుందని తనకి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ కూడా చేశాడు. ఈవెన్ అనన్య కూడా ఫుల్గా చేంజ్ అయింది, అది మీకు బాగా అర్థమైంది కదా తన మాటల్లో. అంటే లాస్ట్ అప్డేట్లో హాఫ్ అండ్ ఈ అప్డేట్లో మిగిలింది వచ్చింది కాబట్టి ఒకసారి కలిపి చదివితే బాగా అనిపిస్తుంది. ఇక అంతే ముచ్చట్లు, కొత్తగా ఏమీ లేవు. ఇకపోతే మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.